మీరు ఒక్కరే సీనియర్ సార్. మీరు మంత్రిగా కూర్చోవాల్సిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సార్. మీరు మంత్రి కావాలి సార్. సార్ నేను ఒకటే విషయం సార్. దయచేసి మీరు చైర్ మంత్రుల దిక్కు చూడండి, చైర్ దిక్కు చూసి మాట్లాడండి. మిమ్మల్ని చూడండి, వారిని చూడండి సార్. మంత్రులతో మాట్లాడి మీ కామెంట్ అనేది అక్కడ జరుగుతుంది, ఇక్కడ మాట్లాడండి. మిమ్మల్ని చూస్తా సార్, ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్. ఒక విషయం సార్, నేను ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్. వారు గౌరవ శాసనసభాపక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్. షార్ట్ డిస్కషన్కి ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్కి ఒప్పుకున్నారు కదా సార్. ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం 3,500 కోట్లు మొన్న వచ్చినాయి సార్. అంటే ₹1 రాలేదన్నారు కదా సార్. రాలేదు. నేనేమంటే టెండర్ మాట్లాడతలేనన్నా, టెండర్ మాట్లాడతలేను, మీరు కూకోండి. నేను టెండర్ మాట్లాడతలేను. నేను 3,500 కోట్లు వచ్చినాయి కదా సార్. మరి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు కదా సార్. ఈ రకంగా సార్ నేను ఒక విషయం చెప్తా సార్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు ట్రిపుల్ రింగ్ రోడ్కి ఇచ్చారు కదా సార్. మరి ఏ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలేదు సార్. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్తో సహా దానికి 35,000 కోట్లు అయితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా సార్. ట్రిపుల్ రింగ్ రోడ్ ఎగిన అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి సార్. మీరు 15,000 కోట్లకే మీరు బాధపడతా ఉన్నారు. ఈ 30,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతలేరు. నేను ఎందుకు అంటున్నా అంటే అధ్యక్ష, వీళ్ళకు 15,000 30,000 కాదు అధ్యక్ష, మా మూసీ నది ఇవ్వలేదు అని ఒకటే బాధ ఉన్నది అధ్యక్ష వాళ్ళకి. ఆ మూసీ నది దాని వెనుక పెద్ద కథ ఉంది అధ్యక్ష. మళ్ళీ చెప్తా అధ్యక్ష టైం వచ్చినప్పుడు. ఆ మూసీ నది వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉన్నది అధ్యక్ష. ఏ రకంగానైతే కాళేశ్వరం లెక్కలో మేము కూడా ఒక ఏటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నారు అధ్యక్ష ఆస్థాన గుత్తేదారులు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. 26,000 కోట్ల రూపాయలు ట్రిపుల్ రోడ్డుది చెప్పి నేను ట్రిపుల్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నామా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ట్రిపుల్ గురించి మాట అదే మహేష్ రెడ్డి గారు సార్ మినిస్టర్ గారు. అమ్మా మూసినది అనేది 1,00,000 కోట్ల కుంభకోణం అమ్మ. 3 సార్లు కాదు 30 సార్లు చెప్తాము. అది 3,000 సార్లు చెప్తామమ్మా. ఇప్పుడు మహేష్ రెడ్డి గారు తప్పకుండా తగ్గుయాలి కదా సార్. ఒక్క నిమిషం కూర్చోమన్నాడు. మహేష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇంత మనోహర్ రెడ్డి గారు కూర్చోండి. మీకంత సీరియస్ ఇష్యూ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి